ఒక చిన్న కాలువలో 2 చేపలు నివసించేవి. అవి 2 సంవత్సరాలుగా అక్కడే ఉండేవి. ప్రతిరోజూ అవి భక్తితో గంగమ్మ తల్లిని పూజించేవి. ఒకరోజు ఆ చేపలు గంగమ్మ తల్లిని ప్రార్థించాయి. తల్లి, మేము ఈ చిన్న కాలువలోనే బ్రతుకుతున్నాం. ఎప్పుడో ఒకరోజు జాలర్లు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు. మాకు రక్షణ ఇవ్వు తల్లి అని వేడుకున్నాయి. అప్పుడు గంగమ్మ తల్లి ప్రత్యక్షమై ఇలా చెప్పింది, నేను మీకు శక్తిని మాత్రమే ఇవ్వగలను. కానీ ఆ శక్తిని ఉపయోగించి మీరు మీరే ఎదగాలి. నేను పక్కనే ఉన్న నదిలో ఉంటాను. ఒకసారి నా ప్రవాహం మీ కాలువను తాకుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ఆ ప్రవాహంలోకి దూకాలి. అలా చేస్తే మీరు పెద్ద నదిలోకి, అక్కడి నుంచి సముద్రంలోకి చేరుకుంటారు. అలా చెప్పి గంగమ్మ తల్లి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత నది ప్రవాహం బలంగా వచ్చి ఆ కాలువను తాకింది. ఒక చేప ధైర్యంగా ప్రయత్నించి బలంగా ప్రవాహంలోకి దూకింది. అది నదిలోకి చేరి చివరకు సముద్రానికి చేరుకుంది. కానీ మరో చేప మాత్రం ఇలా అనుకుంది, ఇప్పుడే ఎందుకు ప్రయత్నం చేయాలి, తర్వాత చూద్దాం. అలా ఆలస్యం చేసింది. అది కాలువలోనే ఉండిపోయింది. కొద్దిసేపటికి జాలర్లు వచ్చి దానిని పట్టుకున్నారు. అప్పుడు గంగమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఇలా చెప్పింది, భక్తి మాత్రమే ఉంటే సరిపోదు. భక్తితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నం చేసిన వారే విజయం సాధిస్తారు. నీతి: భక్తి మాత్రమే కాదు, ధైర్యం మరియు ప్రయత్నం కూడా ఉంటేనే జీవితంలో విజయం సాధించగలం. Subscribe to this channel, like and share.